హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ సత్య. సూర్యాపేట మున్సిపాలిటీ 44వ వార్డ్ అభ్యర్థి గునగంటి హేమ సతీష్ గారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. హేమ సతీష్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే అండి సార్. అధికార పార్టీ నుంచి మీరు బరిలో ఉన్నారు. మీరు ప్రచారంలో ఆల్రెడీ ప్రారంభించారు. ప్రచారంలో ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? చాలా బాగుందండి. ఎస్, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చాలా మంచి అభిప్రాయం ఉంది. వారు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చాలా అభివృద్ధి పనులు చాలా వేగవంతం చేశారు. అలానే అంతర్గత డ్రైనేజ్ సమస్య కానీ పూర్తిగా చేస్తున్నారండి. ఓకే సార్, మీరు ప్రచారంలో తిరుగుతున్నారు కదా. ప్రచారంలో తిరుగుతున్నప్పుడు ప్రధానంగా ప్రజలు మీకు ఇక్కడ ఇలాంటి సమస్యలు నేను మీకు ఏమైనా చెప్తున్నారా? కొన్ని ప్రాంతాలలో నీళ్లు కొంచెం వాటర్ ప్రాబ్లం అప్పుడప్పుడు అప్పుడప్పుడు దానివల్ల మన వాటర్ ట్యాంకర్స్ ద్వారా కానీ మన గతంలో ప్రెన్సిన్ గారు కూడా చాలా మంచి చేశారని చెప్పారు. ఓకే, దానికి అనుగుణంగా అదే విధంగా మేము పూర్తి సహకారం అందిస్తాము, మాట ఇచ్చాము. ఓకే, పూర్తిగా వారు దానికి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీరు ప్రచారంలో కానీ ఈ గతంలో మున్సిపాలిటీ బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ వాళ్ళు పనిచేశారు అంటే ఆ అభివృద్ధి మేమే చేసాం, వీళ్ళకి వచ్చి కొత్తగా ఏముంది అని అంటున్నారు. అంటే అభివృద్ధి మొత్తం జరిగిందంటారా సూర్యాపేట? అది అనేది అది 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 అంతర్భాగం అండి. అది ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా పూర్తి స్థాయిలో అది అంతర్భాగంలో జరిగేది. అది అవునవును, అది వాళ్ళదని కాదు, ఎవరిదని కాదు, అది పాలనా పరంగా జరిగేది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. అవును, పూర్తిగా ఇప్పుడు మనకు రేషన్ కార్డులు కానీ, రేషన్ కానీ, సన్న బియ్యం కానీ, ఇంటి ఉచిత ఎలక్ట్రికల్ కరెంటు కానీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పూర్తి స్థాయిలో అందుబాటులో వచ్చిందండి. మేడం మీరు చెప్పండి, ఒక మహిళగా ఆశీర్వదించండి. మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఒక మహిళగా మహిళల నుంచి కానీ ప్రజల నుంచి కానీ మీ వార్డులో వాళ్ళు మిమ్మల్ని ఎలా వెల్కమ్ చేస్తున్నారు? మీకు స్పందన ఎలా అనిపిస్తుంది? చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఓకే, అంటే వెల్ నోటెడ్. మీరు ఇక్కడ తెలిసిన పర్సన్, ఉదయం లేవగానే అందరితోటి కలిసిపోయే తత్వం మీది ఉంది. అంటే నా కాలనీ ప్రజలకు ఇది చేయాలి, కాలనీకి ఇది నేను తీర్చాలి అనేది ఒక ప్రణాళిక మీకు ఏమైనా ఉన్నదా? గత సంవత్సరంలో మామయ్య గారు ఇక్కడ వార్డు కౌన్సిలర్గా చేశారు. అలాగే వారి వారసురాలుగా నేను వార్డుకు వచ్చాను. ప్రజలకి అందుబాటులో ఉంటాను. డ్రైనేజ్ సమస్యలు కానీ ఏవైనా. రైట్, అదే అంటే మామయ్య ద్వారా మీకు ఆదర్శం, మామయ్య గారి ఆదర్శం, తన ఇలా చేశారో మీరు కూడా అలా చేస్తా అంటున్నారు. అప్పుడు మీకు ప్రజల నుంచి స్పందన మీకు ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే సార్, మీరు చెప్పండి. మీరు పార్టీలో సీనియరు ఇదంతా. అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు అభివృద్ధే జరగలేదు, 2 ఏళ్లలో అభివృద్ధి మొత్తం కూడా కుంటుపడింది, ఏం జరగలేదు అని అంటున్నారు. అంటే సూర్యాపేటకు వచ్చే విషయంలోకి వచ్చారు ఎమ్మెల్యే కానీ, గతంలో మున్సిపల్ చైర్మన్ కానీ, వీళ్ళందరూ కూడా అంటే అభివృద్ధి అప్పుడే జరిగిందా లేకపోతే వీళ్ళు కొత్తగా వచ్చి ఏం చేసేయలేదు కూడా అంటున్నారు. బీఆర్ఎస్ గురించి మాట్లాడితే అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువ జరిగిందని చెప్పేసి మేము ఈరోజు 48 వార్డులలో మా నాయకులు, మా కార్యకర్తలు వార్డులలో తిరుగుతూ ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు. మా నాయకుడు స్వర్గీయ దామోదర్ రెడ్డి గారి ఆశీస్సులతోటి వారి తనయుడు ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు కానివ్వండి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు కానివ్వండి, మార్కెట్ కమిటీ చైర్మన్ కుప్పల వేనారెడ్డి గారు కానివ్వండి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పూతు భాస్కర్ గారు కానివ్వండి, నలుగురు ఒక సమన్వయంతో శాస్త్రీయ సర్వే నిర్వహించి వారు 48 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను డిసైడ్ చేయడం జరిగింది. ఇది గతంలో ఎన్నడూ జరగలేదు, ఎప్పుడూ జరగలేదు. ఈ బీఆర్ఎస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మునిగిపోయే నావలాంటి వాళ్ళకి ఇప్పుడు దాదాపు 40 వార్డులు మేము గెలుస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ. 8 వార్డులలో ప్రతిపక్షాలు పంచుకోవడానికి ఆరాటపడుతున్నాయి తప్పితే అక్కడ వేరే ఏం లేదు. వారు చేసిన అవినీతి ఇప్పుడు ట్యాంక్ బండ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకవైపు ఎల్ షేప్ మాత్రమే ట్యాంక్ బండ్ కట్టారు. ఆ ఒక్క ట్యాంక్ బండ్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఒకవైపు కట్టిన ట్యాంక్ బండ్కు అన్ని కోట్లు ఖర్చు అవుతాయా? ప్రజలే చెప్తా ఉన్నారు మాకు. అట్లా ఎన్ని వాళ్ళు చేసినా కూడా వాళ్ళు అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువ జరిగింది. ఆ అవినీతి సొమ్మును దోచుకోవడానికే అక్కడోటి ఒక బిల్డింగ్ కట్టి చేశారు. అభివృద్ధి అంటే అద్దాల మేడలు కాదు, అందాల భవనాలు కాదు,
చాలా వరకు ప్రజలు ఒక బిలో పావర్టీ లైన్ నుంచి ఎదగాలి ప్రజలు, అక్కడ ఎవరు కూడా ఎదగలేదు. మేము గత 5 సంవత్సరాలుగా ఇక్కడ స్థానిక 44 వార్డుల ఎన్నో కార్యక్రమాలు చేసినాం. అంతర్గత డ్రైనేజీల నిర్వహణ అనుకోండి, రోడ్లు కొత్త రోడ్లు వేపించడం అనుకోండి, చాలా కార్యక్రమాలు చేసినాం. అయినా కూడా ఇంకా ఒకటో రెండో చిన్న చిన్న కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి. అవి కూడా చేయడానికి ఇప్పుడు గునగంటి హేమ సతీష్ గారు ముందుకొచ్చారు. వారు కూడా గునగంటి రాములు గారు మాజీ కౌన్సిలర్ గారి వారసత్వాన్ని పుచ్చుకోవాలనే ఉద్దేశంతో, వారి ఆశీర్వాదంతో, నా మద్దతుతోటి మా వార్డులో ఉన్నటువంటి ముఖ్య నాయకులైన ఇస్రార్ బాయ్ అనుకోండి, మన్సూర్ బాయ్ అనుకోండి, షాదం దామోదర్ రెడ్డి గారు అనుకోండి, మల్లారెడ్డి గారు అనుకోండి, రాజిరెడ్డి గారు అనుకోండి, మధుకర్ రెడ్డి గారు అనుకోండి, ఇంకా మన రమేష్ అనుకోండి, నరేంద్ర శ్రీధరన్ అనుకోండి, ఇట్లాంటి పెద్ద నాయకులు అందరినీ కలుపుకపోయి హేమ గారు ముందుకెళ్తా ఉన్నారు. మేమందరం కూడా హేమ గారి గెలుపుకై కృషి చేస్తూ ఉన్నాం. ఇది మా 44వ వార్డు అనేది కాంగ్రెస్ పార్టీ కంచుకోట అన్నమాట. ఎస్, ఇప్పుడు మీకు ఆ వాస్తవానికి ఏంటంటే అధికార పార్టీ తరపుగా మీరు గెలిచినా కూడా అధికార పార్టీ ద్వారానే పథకాలు కానీ ఏదైనా కూడా వస్తాయని అనుకోవచ్చా, లేకపోతే ప్రతిపక్షంలో గెలిస్తే వస్తాయనుకోవచ్చా? అధికార పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెలిస్తే ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మేము అభివృద్ధి చేసినాం, ప్రతిపక్షంలో కూడా. ఎందుకంటే కౌన్సిలర్గా కొన్ని కార్యక్రమాలు అధికారికంగా కౌన్సిలర్ ద్వారానే నిర్వహించాలి, అవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అప్పుడు మేము పెట్టినటువంటి కొన్ని ప్రతిపాదనలు అప్పుడున్నటువంటి మా గవర్నమెంట్ లేదు కాబట్టి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు, మంత్రి గారు కొన్ని ఆమోదించకపోవడం వల్ల మా మీద వివక్ష చూపడం వల్ల కొన్ని జరగలేదు. తర్వాత గత 2 సంవత్సరాలుగా చాలా చేయడం జరిగింది. ఎస్, మీరు 2 సంవత్సరాలుగా అభివృద్ధి చేసి అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, అసలు ఈ 2 సంవత్సరాలు మేము సాధించింది అంతా శూన్యం అయిపోయింది, బూదలో పోసిన పన్నీర్ అయింది, అసలు అభివృద్ధి మొత్తం పడకేసింది, కుంటుపడిందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడే మాటలు ఫ్రస్ట్రేషన్ తోటి మాట్లాడుతున్నారు. మీకు ఇంతకుముందే చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు, పటేల్ రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సూర్యాపేటలో 40 సీట్లు గెలుచుకుంటూ ఉంటుంది. బీఆర్ఎస్ అనుకోండి, ఇంకా ఇతర ప్రతిపక్ష పార్టీలు అనుకోండి, వీళ్ళందరూ కూడా ఆ 8 సీట్ల గురించి ఆరాటపడుతున్నారు. మరి 8 సీట్లే మనకు వస్తున్నాయి కదా అనే ఉద్దేశంతో వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ ఉన్నది తప్పితే రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, ఈ జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ చాలా పథకాలు, చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వారు ఓన్లీ మెడికల్ కాలేజ్ ఒక్క బిల్డింగ్ మాత్రమే కట్టి వదిలారు. మా నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చాక ఇప్పుడు 145 కోట్లతోటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనం స్టార్ట్ చేయడం జరిగింది. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 100 ఫీట్ల రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అతి త్వరలోనే అది కూడా పనులు మొదలవుతాయని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. ఓకే, మీరు 44వ వార్డు కాలనీ ప్రజల కోసం ప్రత్యేకంగా కార్యాచరణ ఏమైనా చేపట్టారా? ఈరోజు గుణేంద్ర రాములు గారి కొడుకుగా, పెద్ద కొడుకుగా మీ అందరికీ పరిచయమే. ఈరోజు ఈ కాంగ్రెస్ సంబంధించిన వార్డ్ కౌన్సిలర్కి నేను పోటీ చేయుచున్నాను. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. ఖచ్చితంగా పూర్తి 44వ వార్డు ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ వార్డ్ కౌన్సిలర్గా పోటీ చేయుచున్నాను. మీరు ఏదైనా సమస్యలు ఏమైనా కాల్ చేసినా పూర్తి స్థాయిలో నేను అందుబాటులో ఉంటాను. రాజకీయంగా నన్ను ఆశీర్వదించండి. మీరు వార్డు ప్రజలు ఎవరైనా 24 గంటలు ఎప్పుడైనా సరే మీరు నాకు ఒక కాల్ చేయండి. నేను దాన్ని మీరు రిసీవ్ చేసుకొని 24 గంటలు మీకు అదే ఎల్పీ డెస్క్ అనుకోండి. మీరు దయచేసి నేను ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే సమస్యలు ఏమైనా ఫోన్ చేశారో మీకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాను. 44వ వార్డు ఓటర్ మహాశయులకు నమస్కారం అండి. నేను మీ ఆడబిడ్డగా, మీ సోదరిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. ఈ 44వ వార్డుని నందనవనంగా మారుస్తానని మాటిస్తున్నాను. ఏ సమస్యలు ఉన్నా మీకు అందుబాటులో ఉంటానని మనవి చేస్తున్నాను. ఈ నెల 11వ తారీఖున జరిగే 44వ వార్డు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఓటు వేసి గునగంటి హేమ సతీష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మనవి చేసుకుంటున్నాం.